అందరికీ నమస్కారాలు. పిల్లల విద్యాభ్యాసంలో లోపాలు ఉంటాయి. పిల్లలు కాబట్టి తప్పులు చేస్తుంటారు. తప్పులు సవరించే బాధ్యత, కర్తవ్యం తల్లిదండ్రులే. కావున తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏ దశలో, ఏ స్టేజ్లో ఏ లోపం కనిపించినా వెంటనే సరిచేయడం తల్లిదండ్రుల బాధ్యత, కర్తవ్యము. ఈ విషయంలో అందరికన్నా అత్యుత్తమ భాగస్వామ్యం తల్లిదండ్రులే. ఉపాధ్యాయులు 100 మంది పిల్లల్ని గమనిస్తూ కొన్ని విషయాలు మర్చిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు తమ పిల్లలే గమనిస్తారు కాబట్టి మర్చిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఏదైతే లోపం జరుగుతుందో, ఏ లోపాలనైతే మనం ఐడెంటిఫై చేసామో ఆ లోపాలని నిపుణులతో వెంటనే సరిచేయలేకపోతే అది క్రమంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చి పెడుతుంది. ఎంతైనా సరే బయట ప్రపంచానికి వెళ్ళినటువంటి కాలము ఎలిమెంటరీ యూనిట్ వరకు మన దగ్గరే ఉంటారు. ఎలిమెంటరీ యూనిట్ వరకు ఉండేటువంటి పాఠ్యాంశాలే ప్రాథమిక అంశాలు, ప్రాథమిక భావనలు. వీటి మీదే భవిష్యత్ పాఠ్యాంశాలు పునాదులుగా ఏర్పడతాయి. ఈ పునాదులను మనం గట్టిపరిస్తే, ఈ పునాదులకి శక్తిని అందిస్తే, ఈ శక్తితో పిల్లల తాలూకు భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందనే విషయం నిపుణులు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. ఒకటి, ఏదైనా సరే కాంపిటేటివ్ మోటోలో సైన్స్ స్కూల్ కానీ, నవోదయ కానీ, లేదా ఇంకో రకమైనటువంటి పోటీ పరీక్షలకు కానీ ఒక దృష్టిలో ఏం పెట్టుకొని అదే పుస్తకాన్ని మీ పిల్లలతో సాధనగానే మీరు చేయించగలిగితే, అందులో ఉండేటువంటి కాన్సెప్ట్ మీరు అందించగలిగితే, ఆ కాన్సెప్ట్ ఎలాగ అందించారో నా నోట్స్లో, నా మెటీరియల్లో మీకు అందించాను. కావున వాటితో రోజు 1 గంట సాధన చేస్తే మీ పిల్లల్లో అద్భుతాలు సాధించగలిగే శక్తి మీలోనే ఉంది. మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో ఏదో ఒక కాంపిటేటివ్ పరీక్షలో నెగ్గించే శక్తి మీలో ఉంది. అంటే మీలో తపన ఉండాలి, తాపత్రయం ఉండాలి, భావం ఉండాలి, సాధించాలని కోరిక ఉండాలి, అంకిత భావం ఉండాలి, నా పిల్లలకు నేర్పగలని భావం ఉండాలి. మనం కూడా ఒక విద్యార్థులే కాబట్టి అనే భావం మనలో ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాము అన్నది నా విశ్వాసం, నమ్మకం. ఇది కానీ చెయ్యండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. మీరు 10 మంది మాతృమూర్తులు కలిసి ఒక చోట నన్ను పిలవండి. ఆ 10 మంది తాలూకు మాతృమూర్తాలకి అభిప్రాయాలు ఏ విధంగా నేను వెళ్ళిన తర్వాత మాతో మీరు ఆలోచించండి. ఈచ్ వన్ క్యాచ్ 10 త్రూ క్యాచ్ 10 రేషియోలో వెళ్ళండి. ప్రతి తల్లి తన తాలూకు శక్తి మేరకు 100 మంది పిల్లలు తయారు చేయగలిగినటువంటి శక్తి మీలో ఉంది. అంటే మీరేమనుకుంటారు, మాకేం తెలుసు, పంపించిన స్కూల్ కానీ బావే కాకన్నా ఆ స్కూల్ కన్నా ఎక్కువ పాఠ్యాంశాలని పోటీ నైపుణ్యంగా మార్చగల శక్తి మనలోనే ఉందన్నది నా పాఠ్యాంశాల సారాంశము, నా పోటీ నైపుణ్యాల సారాంశము, నేను అందించే మెటీరియల్ సారాంశము. ఈ సారాంశం ఒకసారి చూడండి, విశ్లేషించండి, మేధావులతో మాట్లాడండి, నన్ను ఇంటర్వ్యూ చేయండి. నేను గోపులో ఉన్నానే, నేనేమి మిమ్మల్ని ప్రతిఫలం ఆశించలేదే, నేను మీ నుంచి ఏమి కోరుకోలేదే. మీ పిల్లలు మీ భవిష్యత్తుని కాపాడుకోండి. మీ పిల్లలకి చెప్పగల శక్తి మీలో ఉందన్నదే నా తాపత్రయం తప్ప. కాబట్టి చిన్న లోపాన్ని వెంటనే సరిచేయగలం అనేది చాలా అవసరం. ఆ లోపం సరిచేయకపోతే అది పెరిగిపోతూనే ఉంటుంది అనేటువంటిది భావము మీకు తెలుసుది. ఎవరు తెలియని విషయాలు ఏం కాదు, అందరికీ తెలిసిన అన్ని విషయాలు కాబట్టి. కానీ తెలిసిన విషయాలు చేయకపోవడం వల్ల అవి క్రమక్రమంగా పెరిగి మనకి అందుకు రాకన్నా అసాంఘిక శక్తుల వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అటు వెళ్ళకన్నా స్పీడ్ బ్రేకర్స్ వేయగలిగిన శక్తి, ఆలోచన తప్ప మీలో ఉందన్నది గుర్తు చేయడమే. ఒక్కసారి 100 పేజీల నోట్స్ ఇంకా ఎక్కువ చదవలేని ఉద్దేశంతో ఈ 3000 పేజీల నోట్స్ కంటిని సారాంశాన్ని, భావాల్ని ఒక 100 పేజీ నోట్స్లో తీసుకొచ్చి గృహ విద్య అనే ప్రేయర్తో అందిస్తున్నాను. వీటినైనా పరిశీలించండి దయచేసి. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. నా పేరు హిమంత్ బైరాగి. కాంటాక్ట్ నెంబర్ 990835
4090.